రేపు సాయంత్రం 4 గంటలకు సీఎల్పీ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ ప్రారంభం కానుంది. మాదాపూర్లోని రేడియంట్ హోటల్లో మీటింగ్ జరగనుంది. ముఖ్యంగా ఈ భేటీలో లోకల్ బాడీ ఎన్నికలతో పాటు పార్టీ, ప్రభుత్వానికి మధ్య సమన్వయం, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. రేపు సాయంత్రం 4 గంటలకు సీఎల్పీ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ ప్రారంభం కానుంది. మాదాపూర్లోని రేడియంట్ హోటల్లో మీటింగ్ జరగనుంది. ముఖ్యంగా ఈ భేటీలో లోకల్ బాడీ ఎన్నికలతో పాటు పార్టీ, ప్రభుత్వానికి మధ్య సమన్వయం, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. రేపు జరిగే సీఎల్పీ సమావేశం గురించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, రేపు జరగబోయే సీఎల్పీ భేటీపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. రేపు సీఎల్పీ సమావేశం ఉంది. రేపు సాయంత్రం 4 గంటలకు మాదాపూర్లోని ఒక హోటల్లో సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతని సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరు కాబోతున్నారు. ప్రధానంగా సీఎల్పీ సమావేశం సంబంధించిన ఎజెండా అంశాలు, స్థానిక సంస్థల ఎన్నికలు పై చర్చ జరగనుంది. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, గ్యారెంటీలు అమలు చేసిన గ్యారెంటీలను కావచ్చు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ సీఎల్పీ సమావేశం ఎజెండా పైన చర్చించే అవకాశం అవుతుంది. ఇప్పటికే సీఎల్పీ సమావేశం సంబంధించిన సమాచారాన్ని శాసనసభ్యులకు అదేవిధంగా మంత్రులకు పూర్తి సమాచారాన్ని ఇచ్చారు. పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసుకొని ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపైన రేపు సీఎం రేవంత్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయిన సందర్భంగా ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది, అమలు చేస్తున్నది. అయితే ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వము అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన పెద్దలు అదేవిధంగా పార్టీ నేతలు సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా వరకు సంక్షేమ పథకాలను జలాల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారనే సమాచారం సీఎం రేవంత్ రెడ్డి నోటీస్కి వచ్చింది. దీంతో ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని రెండింటిని సమన్వయం చేసుకొని ముందుకెళ్ళాలి. రీసెంట్గానే పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఎంపికయ్యారు. ఆయనే వరుసగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. పార్టీని సమన్వయం చేసే, పార్టీలో నేతలను సమన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. గాంధీ భవన్లో ఉదయం ఉమ్మడి వరంగల్ సంబంధించిన నేతలతోని సమీక్ష సమావేశం నిర్వహిస్తే తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నేతలతోని సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఇక మరి కాసేపట్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలతోని సమీక్ష సమావేశం జరగబోతుంది. అయితే ఇక కొత్త పీసీసీ చీఫ్ వచ్చారు కాబట్టి పూర్తిగా మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు, పీసీసీ చీఫ్గా ఉన్నారు. పూర్తిగా ఇటు పార్టీని, ప్రభుత్వాన్ని ఆయననే ముందుండి నడిపించారు. ఇప్పుడు పార్టీ బాధ్యతలు మహేష్ కుమార్ గౌడ్ కప్పచెప్పారు కాబట్టి ఇటు మహేష్ కుమార్ గౌడ్ను పార్టీని సమన్వయం చేసుకునేలాగా ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద రేపు సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ పై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ప్రతి అంశాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది. ఆ విమర్శలను అదే స్థాయిలో తిప్పికొట్టేలాగా ప్రభుత్వంలోని పెద్దలు కావచ్చు, పార్టీలోని ముఖ్య నాయకులు కావచ్చు ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి, సోషల్ మీడియాలో విష ప్రచారాన్ని చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీద కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి, ఇటు ప్రభుత్వంలోని పెద్దలు కావచ్చు, అదేవిధంగా పార్టీ నాయకులు కావచ్చు ఏ విధంగా పనిచేయాలనే దాని మీద కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా పూర్తి స్థాయిలో సీట్లను కైవసం చేసుకోవాలి. మెజార్టీ స్థానిక సంస్థలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడానికి ఏ విధంగా కలిసి పనిచేస్తే బాగుంటుంది. ఇప్పటికే బీసీ సంఘాలు కులగణన చేపట్టాలని ఒక డిమాండ్ చేస్తున్నాయి. అయితే కులగణన చేపట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతారా లేకపోతే అంతకంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుందా అనేది చూడాల్సి ఉంది. కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలను తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తుంది. దానికి ఏ విధంగా పనిచేయాలి, ఇటు పార్టీ కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు ఏ విధంగా కలిసికట్టుగా నేతలు పనిచేస్తే బాగుంటుంది అనే దాని మీద రేపు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. రేపు సాయంత్రము మాదాపూర్లోని ఒక హోటల్లో సీఎల్పీ సమావేశం ఉంది. సీఎల్పీ సమావేశంలో పార్టీకి సంబంధించిన నేతలు అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా హాజరయ్యే అవకాశం అయితే కనబడుతుంది.